ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారస్తుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో 4 వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. మనకి మండల అప్పాల నాయుడు అని చెప్పి ఇతను ఇందిరా కాలనీలోన కర్రీ పాయింట్ నడుపుతుంటాడు. అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాప్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొద్దిగా వేరే కలర్ అవన్నీ కలుపుతున్నాడని చెప్పి లైసెన్స్ లేవని చెప్పి అతన్ని బెదిరించి 10,000 రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది. అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లోన ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. సిఐ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తేలింది ఏమంటే ఒక 4 వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో జరిగింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆశ్రమం హాస్పిటల్ దగ్గర వాళ్ళ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఆ 4 ఎవరంటేనో అందులో ఒకరు వచ్చి ముంగర వెంకట దుర్గ అలియాస్ ఘంటసాల దుర్గ అని చెప్పేసి ఈమె వచ్చేసి చాటుపర్రు రోడ్లో ఏలూరులో ఉంటున్నారు. ఈమె సి వాయిస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని చెప్పుకుంటున్నాను. అలాగే బుక్కరి దేవి ప్రసాద్ ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్లో ఉంటాడు. ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. అలాగే అగ్గాల ఉమామహేశ్వరి ఈమె వచ్చేసి సి వాయిస్ న్యూస్ ఛానల్ యాంకర్ అని చెప్పి, అలాగే ఇంకొక అతను పులిగర్ రాంబాబు ఇతను సిటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ అని చెప్పి వీళ్ళు ఆ పేరు మీద ఛానల్ పేరు మీద మీడియా పేరు మీద కొద్దిమంది ఈ విధంగా ఇట్లా ఎవరైతే హోటల్స్ దగ్గర కానీ ఇతర షాపుల దగ్గర పోయి నేను ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి మీ షాపులో అక్రమాలు జరుగుతున్నాయి, మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు, మీకు లైసెన్సులు లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిళ్ళు వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా మనము ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేను ఆఫీసర్ అని చెప్పి మాట్లాడడము ఈ విధంగా చేయడం జరిగింది. అందులో అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా అతను దేవి ప్రసాద్ అని చెప్పి న్యూస్ ఛానల్ కెమెరామెన్, సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అతను ఫీల్డ్లో లేదు. ఈయన వెళ్ళి దుర్గా వెళ్ళి మా ఆఫీసర్ తోటి మాట్లాడండి అని చెప్పి ఫోన్ చేస్తే అతను మాట్లాడతాడు. ఏమండి వాళ్ళ దగ్గర నుంచి మేము మనీని సీజ్ చేయలేదు, అవన్నీ కొన్ని చూస్తాం. మొత్తం తదుపరి దర్యాప్తులో అలాంటివి ఏమైనా ఉంటుంది మనము సీజ్ చేయడం. ప్రస్తుతానికైతే మనం వాళ్ళ ఐడి కార్డ్స్ ప్లస్ మనం 2 మోటార్ సైకిళ్ళు వాటికి నేరానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్ళు మాత్రం సీజ్ చేయడం జరిగింది. అలాగే పబ్లిక్ అలా నేను ఇచ్చే పోలీసు వారు సలహా ఎవరైనా కానీ ఎవరు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి లేదా మేము ఏసీబీ సిఐడి సిబిఐ అని ఎట్లా అని చెప్పి వచ్చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు రెస్పెక్ట్ చేసుకోండి. ఏమైనా లేకపోతే ఇమ్మీడియట్గా మా పోలీసులకు ఉంటారు, పోలీస్ స్టేషన్లో మాకు సమాచారం ఇవ్వండి. అంతేగాని మీరు ఏదో భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేయొద్దని చెప్పి నేను ఇక్కడ హోటల్ వాళ్ళు అయితేనే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మోసాలకు మీరు గురి కావద్దని చెప్పి మమ్మల్ని అలాంటివి ఏమైనా అనుమానం వస్తే ఇమీడియట్గా మాకు సమాచారం ఇచ్చండి దగ్గరలో ఉన్న పోలీసులు. లేకపోతే మీకు తెలుసు కదా 100 ఉంది, 122 ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్స్, వాటికి మీరు చెప్పి సమాచారం అందించారు. పైన కూడా దర్యాప్తు చేస్తున్నాం. అంటే అతను మళ్ళీ ఆయన ఏదో భయపెట్టి లేకపోతే బెదిరించి ఆయనకి కేసు లేకోకుండా వాళ్ళ పైన ఏం పెట్టుకోకుండా వాళ్ళు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన ఆ రకంగా మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. మనం మొత్తం అయితే ఎక్స్టార్షన్ ఇంపర్సనేషన్ అంతమంది లేదు. గతంలో ఎలాంటి కేసులు లేవు. ప్రస్తుతానికి మనకు దృష్టికి ఇప్పుడు వచ్చింది, దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు చేస్తున్నాం అంతకుముందు ఏమైనా ఇన్వాల్వ్ అయినారా, ఏ కేసులోనే ఉన్నారా అని చెప్పేసి అవి కూడా మనము తదుపరి దర్యాప్తుల్లో అన్ని
ఏమన్నది దుర్గా అని చెప్పి వెంకట దుర్గా అని చెప్పి ఏమన్నగా పెట్టాము మనం. సార్ అక్కడ ఆ, కర్రీ పాయింట్ దగ్గర వీళ్ళతో పాటు గవర్నమెంట్ వెహికల్ అనేది ఒకటి ఉందండి, కారు. అది వీళ్ళదా లేకపోతే వేరే లేదండి ఆ యాంగిల్లో కూడా ఇన్స్పెక్టర్లు ఎవరైనా ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అని చెప్పి ఉంది. సో దాన్ని ఏమన్నా వీళ్ళు ఉపయోగించారా అనే ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది. అది యాక్చువల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందిన వెహికల్ అది. అక్కడ అందులో పనిచేసే డ్రైవర్ అదే ప్రాంతంలో ఉంటాడు, అక్కడే అతను పార్కింగ్ పెట్టుకుంటాడు. కాబట్టి ఆ వెహికల్కు దీనికి వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసు ఛేదించడంలో అరెస్ట్ చేయడంలోన రాజారెడ్డి గారు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది సత్యారావు, నాగరాజు, అలాగే చెన్నారావు, అజయ్, డబ్ల్యూపీసీ చైతన్య కూడా యాక్టివ్ సిఐ గారి ఆధ్వర్యంలోన పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అవన్నీ దర్యాప్తులు చేస్తున్నాం ఇప్పుడు. యాక్చువల్ అంటే ఈ విధంగా సార్